వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్. నేడు ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. కూటమి ప్రభుత్వంపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ఇవాళ చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ ను బలపరుస్తూ సోనియా సహా 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. Also, there are 4 sets of nomination letters. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీకి సీఎస్ మంత్రులు హాజరయ్యారు. కేబినెట్ భేటీలో దాదాపు 20 మందికి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్ జగన్ ములాఖాత్ వాయిదా పడింది అన్నారు. అలాగే వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం కలిగిన ప్రభుత్వం లేదు, స్వార్థం కోసం పనులు జరుగుతున్నాయి. ఇది మంచి సాంప్రదాయం కాదని కూటమి సర్కారును హెచ్చరిస్తున్నాం. ఏ వర్గం చూసుకున్నా సంతృప్తికరంగా లేదు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. మంచి సాంప్రదాయం కాదనేది ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తాం. ఎందుకంటే ఏ వర్గం చూసుకున్నా సరే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పిన ఆ నాయకులు ఆ పెద్దలు అనుకోవడం తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మరి సంతృప్తికరమైన విధానాలు జరగట్లేదు. ఒక పక్క రైతులు చూసుకున్నా, రైతు కూలీ చూసుకున్నా, లేదు విద్యార్థులు తీసుకున్నా, లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లేదు. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే మాట్లాడుకుంటే రైతుల కోసం 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మన వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఒక సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఓ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే
ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. నేను ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమొప్పుతూ చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. లే అయిపోయింది, ఇది అట్టాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 35-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద. అగ్ని-5 మిసైల్ పరీక్ష విజయవంతం. 5,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం. అగ్ని-5 మిసైల్ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించిన రక్షణ శాఖ వర్గాలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి 1.42 కోట్ల హుండీ ఆదాయం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీలు లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుండి మొత్తం 1,19,58,204 రూపాయల ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుండి 22,58,603 రూపాయల ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,42,16,807 రూపాయల ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 46 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారునిగా టీవీఎస్ఆర్ ప్రసాద్, డి సతీష్ కుమార్, గోపాలపురం గ్రూప్ 3 దేవాలయాల అధికారులు తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవింద కొట్టాల వెంకటేశాయ మహా. వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 28 రోజులుగా హుండీలు తెరవగా మెయిన్ హుండీలు విశ్వస్వామి ఆలయంలో కలిపి 1,19,58,204 రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి 22,58,603 రూపాయలు వెరసి మొత్తం 1,42,16,807 రూపాయలు రావడం జరిగింది. అలాగే 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి రావడం జరిగింది. అలాగే 10 దేశాల నుండి 46 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో మరి వి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, డి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా, బి కిరణ్ కుమార్ థర్డ్ గ్రేడ్ కూడా పాల్గొన్నారు. ఇది కాకుండా గ్రామస్తులు, పెద్దలు, అలాగే పోలీసులు, పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.
నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు. అపార్ట్మెంట్ ఓనర్ని మోసం చేసిన కేసులో రిమాండ్. 28 లక్షల బేరం కుదుర్చుకొని 3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ, మిగతా డబ్బులు చెల్లించకుండా యజమానిని ఇబ్బంది పెట్టిన అరుణ. దీంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు. 2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి ఓనర్ని బెదిరించిన అరుణ. మెడపై కత్తి పెట్టి తన పేరు మీదకి ప్లాట్ మార్చాలని బెదిరింపులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తి సముద్రంలోకి వరద నీళ్లను వదిలిపెడుతున్నారు. దీంతో లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పి గన్నవరం మండలం చాకలిపాలెం, కనకాయి లంక కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంక గ్రామ ప్రజలు. అయినవిల్లి మండలం అయినవిల్లి లంక కాజ్వేపై వరద ప్రవహించడంతో అయినవిల్లి లంక, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల తహసీల్దార్ విద్యాపతి, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పివి శ్రీనివాసరావు, ఫైర్ అధికారి ఎం రాజా, సిబ్బంది ఎఫ్డిఓ హేమానంద్ వరద ఉధృతను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి వీరాస్వామి, సలాది బుజ్జిరాజు, ఆర్ఐ రాయుడు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ మరియు వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. గురువారం ఆమదావలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అవినీతి దందాలకు పాల్పడుతున్న తీరు ఖండనీయమని ఆయన తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వ్యక్తిగత లాభం కోసం దోపిడీ సాధనాలుగా మలచడం సరికాదన్నారు. పరికరాల కొనుగోలులో అక్రమాలు, కమిషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ అని తమ్మినేని మండిపడ్డారు. ఆగ్రోస్ జీఎం రాజ్మోహన్ పై ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం మంత్రిత్వంలోని అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ విషయంలో మంత్రి ఓఎస్డీ పైన నిఘా సంస్థలు విచారించాలన్నారు. ఓ బాధ్యతాయుతమైన మంత్రి వ్యవసాయ యంత్రాల కొనుగోలులో అంచనా రేట్లు అమాంతంగా పెంచమంటూ ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని స్వయంగా ఓ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. ఇదేం పని? అందుకు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయన సెలవు పెట్టి వెళ్ళారా? ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు కూడా సెలవు పెట్టి వెళ్తామని అన్నారా? మనం ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి మేము ఇంక ఉద్యోగాలు చేయలేము, సెలవుల మీద వెళ్ళిపోతాము అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి యంత్రాంగం ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఎవరు ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు వచ్చినే వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం మీదను పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు రానే వచ్చింది. ఇక మిగిలినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా రెడ్ బుక్ యంత్రాంగం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితిలో దిస్ ఈస్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. సరే, ఇది మనకి యూరియా, గ్రోమోర్,
వీటి పరిస్థితి మనకు చెప్తూనే ఉంది. పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఉందా? ఏమయ్యా 4,50,000 పెన్షన్లు తీసిస్తుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఖరీఫ్ది ఈ నెల వరకు ఆగస్టు మంత్ ఎండింగ్ జూన్లో ఎంటర్ అవుతున్నాం, ఎరువులు రాలేదు. ఇదా ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ఏమిటి? ఆ రోజు ఈ పథకాలు ప్రకటించామంటే ఆ డేట్ వస్తుందంటే నిండా చెమటలు పట్టేసేది మా ఓటు వాళ్ళు కూడా. ఈ సంవత్సరం ఈ ఈ ఈ పద్ధతిలో మనం ఇవ్వగలమా? మొత్తం 33 పథకాలకి డేట్లు ప్రకటించి వన్ బై వన్ మనం ఇస్తుంటే ఎంతో గుంభనంగా, ఎంతో సంతోషంగా ఉండేది. అంత సంతోషంగా ఉన్నదాన్ని ఒక్కసారి ఎలా, దీన్ని మీరు గమనించండి. Is it the way to deal with this? అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు మీరు చాలా ఆందోళన చెందొచ్చు. ఏమిటి నేను పెట్టిన పథకాలన్నీ ఏమవుతుంది. కాబట్టి వీటి మీద ఒక మానిటరింగ్ కమిటీ వేయండి. మీరు పెట్టడమే కాదు, ఒక మానిటరింగ్ కమిటీ వేయండి. ఇది ఎంతవరకు చక్కగా సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుసుకొని దాని మీద సాక్షాత్తు మీ క్యాబినెట్లోనే ఒక మంత్రి నువ్వు వెళ్ళి డీల్ కుదుర్చుకోండి రాబోయా అని చెప్పాను. ఆ వయసు నేను ప్రాణం తినేస్తుడు పారేసేతుడు ఆవిడ పిలిపించి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చే ఆయన సెలవు పెట్టింది. దీని మీద వివరణ ఇవ్వమనండి. కొన్ని పెన్షన్లు ఇవన్నీ మాట్లాడండి, దీని మీద వివరణ ఇవ్వమనండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.